గురు మాతృ పితరులకు నమస్సుమాంజలి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడ సత్సంగం పెట్టక చాలా కాలం గడిచింది. ఇంకా అలా కూర్చోండి. తర్వాత చాలా కాలం గడిచింది. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఎలాంటి కార్యక్రమాలు లేకుండా కేవలం సాధన, ధ్యానం ఇవే కొనసాగుతూ వచ్చాయి. చాలా పర్యాయాలు గురువుగారు ఇక్కడికి రండి అని కూడా అడిగినప్పటికీ ఈ మబ్బు పొరలన్నీ తొలగిపోయి జ్ఞాన వికాసం కలిగిన రోజు నేను వస్తానని చెప్పాను. ఇవాళ అలాంటి ఒక జ్ఞాన వికాస దశ ఏర్పడినట్టుంది. భగవంతుడు ఈ మంచి అవకాశాన్ని కల్పించి ఇక్కడ సత్సంగాన్ని నిర్వహించే భాగ్యాన్ని కలిగించాడు. అందుకు సరస్వతి నిలయం యాజమాన్యం వారికి, సాధకులకి హృదయపూర్వకంగా శుభాశిస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మానవ జీవితం ఎప్పుడు కూడా పరిణామం చెందుతూ ఉంటుంది. ఈ పరిణామంలో కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని సుఖాలు ఉంటాయి. మానవ జీవిత పరిణామాన్ని అర్థం చేసుకొని కష్ట సుఖాల్లోనూ స్థిరత్వాన్ని మానసికంగా ఎలా పొందగలమో తెలియజెప్పే శాస్త్రమే యోగం. చాలా మంది అనుకుంటారు యోగం చేస్తూ ఉంటే ఏ కష్టాలు రావు అని. కష్టాలు రాకుండా ఏ జీవితం ఉండదు. నాకు తెలిసినంత వరకు ఏ జీవితం ఉండదు. కాకపోతే ఇది కష్టం అనే భావన కూడా కలగకుండా ఆ కష్టాన్ని అధిగమించగలగడం అనేది యోగాభ్యాసం కలిగే మహత్తరమైన శక్తి. ఇది మాత్రం యథార్థం. యోగాభ్యాసం కానటువంటి వారు చాలా మంది చిన్న కష్టానికి కూడా ఎక్కువగా స్పందించి దుఃఖానికి లోనవుతూ ఉంటారు. కానీ యోగాభ్యాసులు కష్టాన్ని కష్టంగా కూడా భావించారు. దానికి అనేక రకాల ఉదాహరణలు మహాత్ముల యొక్క జీవితాలు మనకి ఆదర్శంగా కనిపిస్తాయి. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుల యొక్క గురుదేవుడు, వారికి శరీరం పైన క్యాన్సర్ పుండు వచ్చింది. ఆ పుండు నుండి పురుగు కూడా బయటకు వచ్చింది. అయితే చూసిన వారు ఆశ్చర్యపోయారు. మనకి కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే తీవ్రమైన వేదనని పొందుతూ ఉంటాం. కానీ భగవాన్ రామకృష్ణుల వారు ఆ బాధని పొందుతూ లేదు. ఆ బాధకి అతీతమైనటువంటి స్థితిలోకి వారు వెళ్ళిపోయారు. ఆయన అనగలిగినటువంటి గొప్ప మాట ఏమిటి అంటే, అది పుండు కాదు, కొన్ని క్రిములకు అది పండు అని అనగలిగారు. అంటే చూడండి, ఆ భావన రావడమే చాలా చాలా గొప్ప విశేషం. నాకు ఏమొస్తుంది? అందరూ ఆనందంగా ఉంటే నాకు ఆనందమే కలుగుతుంది. అదొక్కటి తప్ప వేరే ఏ ప్రతిఫలం లేదు. అంచేత గురువు ఎప్పుడు కూడా శిష్యుల విషయంలో ప్రేరణగా నిలవాలి. ఇందాకే అనుకున్నాం కదా, చెట్టు చక్రవర్తి అయింది అని.
ఆ చక్రవర్తి కావడానికి మధ్యస్థు అన్నారు. కాబట్టి ఆశీర్వచనం ఎప్పుడూ ఉండాలి. మనకి ఎంత తెలిసినప్పటికీ కూడా తెలియంది కొండంత ఉంది అనేది తెలుసుకోవటమే నిజమైన జ్ఞాని యొక్క లక్షణం. నాకంతా తెలుసు అనుకున్నంత ఉండదు. కనుక సముద్రం అంత జ్ఞానం ఉంటే ఒక నీటి బిందువు అంత కూడా మనకి తెలియదు. భూమిని మంచి గ్రంథాలు రాశాను అనుకుంటే ఇలాంటి శాస్త్రాలు ఎన్నెన్నో ప్రపంచంలో ఉన్నాయి. వాటిల్లో అణువంత పరిజ్ఞానం కూడా మనకి ఉండదు. కాబట్టి అహంకారరహితమైన జీవితం ఎల్లవేళగా ఉండిపోతాం. మనల్ని మనం మర్చిపోతాం. చాలా హాయిగా ప్రశాంతంగా ఆ ధ్యానావస్థలో తన్మయత్వాన్ని పొందుతాం. అది మనకు కావలసింది. అందువల్ల ఎవరికి ఏమీ తెలియదు అని నేను చెప్పడం లేదు. నాకంతా తెలుసు అయినా గురువుగారు చెప్పేది వినాలని మీరు అనుకోవడం. సరస్వతి అమ్మవారు ఎక్కడ ఉంటారంటే నిజానికి విగ్రహంలో ఉండదు. గురువుకి శిష్యుడికి మధ్య ఉండే అనుబంధాన్ని అద్భుతంగా వర్ణించారు పూర్వకాలంలో. గురు బ్రహ్మ స్తోత్రం తర్వాత మనం శాంతి శ్లోకాలు చదువుతాం. అసత తమసోమ జ్యోతిర్గమయ మృతంగమయ ఓం సహనావయం కరవామహై. ఎంత పరమార్థం ఉంది. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవామహై. మేము ఒక చోట ఉంటాం, ఒక చోట భోజనం చేస్తాం, ఒక చోట కష్టపడి విద్యని అధ్యయనం చేసుకుంటాం. ఏనాడు కూడా మాటల్లోనూ చేతల్లోనూ కలహించుకోము. ఇది అద్భుతం. అందుకని గురువుతో ఎప్పుడు శిష్యుడు కలహించుకోకూడదు. గురువు యొక్క ఆశీస్సులతో శిష్యుడు ఎదగాలే కానీ నేను ఎదిగాను అనే అహంకారానికి ఏ శిష్యుడు ఏనాడు దూరం కాకూడదు. ఇది గురు పరమాత్మ అందించిన మహత్తర సందేశం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మ స్వరూపిణే అవతార వరిష్టాయ శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీయే నమః. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై గురుదేవ్.